ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు ఈ ముసాయిదా బిల్లుపై ఎవరైనా తమ అభిప్రాయాలు ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీలు కల్పించనైనది. ఎప్పుడైనా ఒక చట్టం చేస్తే ఇట్లనే జరగాలి. విస్తృతమైన చర్చ జరిగి అభిప్రాయాల ఆధారంగా చట్టసభలు చట్టాలు చేస్తే చదువుకుంటాం. కానీ అట్లా నిజంగా జరిగిన సందర్భాలు చాలా కొద్దిగానే ఉన్నాయి. ఈ మధ్యకాలం లేవు. ఒక మంచి పరిణామం ఏంటంటే ఎవరి కోసం చట్టం వస్తుందో వాళ్ళు చర్చించే మంచి అవకాశం దొరికింది. 21 రోజుల వ్యవధి ఇచ్చింది ప్రభుత్వం. ఈ నెల 23 వరకు ఈ ముసాయిదా మీద ఎవరు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చినా ప్రభుత్వం స్వీకరిస్తానని చెప్పింది. అందుకోసం సిసిఎల్ఏ కార్యాలయం అడ్రస్ ఇచ్చారు. పోస్టులు పంపొచ్చు, రాతపూర్వకంగా పంపొచ్చు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టబోతున్న కొత్త ఆర్ఓఆర్ చట్టంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల అసెంబ్లీలో కూడా తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి ఇందుకు సంబంధించి ఒక ప్రకటన కూడా చేశారు. ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టంపై ఎవరైనా సరే వారి సూచనలు తెలపొచ్చని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టంలో ఏముంది, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు భూ చట్ట న్యాయ నిపుణులు, ధరణి కమిటీ సభ్యులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారు నమస్తే. నమస్తే. సునీల్ గారు, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ఆర్ఓఆర్ చట్టంపై నిజంగా అసెంబ్లీలో చాలా చర్చ జరిగింది. వాటికి సంబంధించి కొన్ని కామెంట్ కూడా చేసుకున్నారు. అసలు ఈ నేపథ్యంలో ఈ చట్టం ఉద్దేశం ఏంటి? అంటే గడిచిన 4 సంవత్సరాలుగా 2020లో ఎప్పుడైతే ధరణి వెబ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిందో ఆ ధరణికి వచ్చే ముందే కొత్త చట్టం చేసింది ప్రభుత్వం. ఆ కొత్త చట్టం మేరకే ధరణి రికార్డు అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రైతాంగం భూములకు సంబంధించి ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవటం, 2 దఫాలుగా గౌరవ హైకోర్టులో కూడా కేసులు అయినాయి, ధరణి మీద కూడా కేసులు అయినాయి. చాలా సందర్భాల్లో చెప్తున్న మాట ఏంటంటే ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో రైతు కుటుంబాలకి, భూమి ఉన్న వాళ్ళకి ఏదో ఒక భూమి సమస్య ధరణి వల్ల వస్తుంది. ధరణి సమస్యలకు మూలాలు ఏంటి తెలుసుకోవాలి, ధరణి సమస్యల పరిష్కారం చేయాలి. అందుకోసమే కొత్త ప్రభుత్వం రాగానే ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో ఒక 5 సభ్యులతోటి సిసిఎల్ఏ గారు ఉన్నారు. దాంట్లో ఒక రిటైర్డ్ ఐఏఎస్, ఒక రిటైర్డ్ ఆర్డీఓ, ఒక ప్రజాప్రతినిధి, నేను కూడా అందులో మెంబర్గా ఉన్నాం. అందరం చాలా సఫాలుగా చర్చించుకొని మాట్లాడుకున్న దాంట్లో అంటే ధరణి పోర్టల్ అంశం చర్చకు వచ్చింది. రకరకాల అంశాలతో పాటుగా ధరణి ఏ చట్టం కింద అయితే వచ్చిందో ఆ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని సవరిస్తే కానీ ధరణి సమస్యలకు పరిష్కారం దొరకదని ఒక ఏకాభిప్రాయం వచ్చింది. మరి అవి ఈ మార్పులు చేయాలంటే ఎట్లా చేయాలనేది ప్రభుత్వం ఒక కసరత్తు చేసి 2020 చట్టం ఏదైతే ఆర్ఓఆర్ యాక్ట్ ఉందో ఆ చట్టంలో ఏవేవైతే మార్పులు కావాలో వాటికి అనుగుణంగా ప్రభుత్వం ఒక ముసాయిదాను రూపొందించింది. సాధారణంగా అయితే ఒక చట్టం తయారవుతుంది, అది లా డిపార్ట్మెంట్ 2-3 రెవెన్యూ డిపార్ట్మెంట్ లాకి వెళ్తుంది, క్యాబినెట్కి వెళ్ళి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అసెంబ్లీలో చర్చ తర్వాత చట్టం అయిపోతుంది. మొత్తం ప్రక్రియ అన్ని 4 గోడల మధ్యలోనే జరుగుతూ ఉంటుంది. అట్లాంటిది చాలా కాలం తర్వాత మనం వింటున్నది ఏంటంటే ముసాయిదా రూపంగా ఉండటమే ప్రజల మధ్యకు వచ్చింది. సో ఇది రావటానికి ఉద్దేశం, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి అభిప్రాయాలు తీసుకోవాలి. ఎవరి సమస్యలను తీర్చడానికైతే చట్టం వస్తుందో వాళ్ళని వినాలని చెప్పి ఇప్పుడు ప్రజల్లో పెట్టడం జరిగింది. ఈ ముసాయిదా చట్టం అంటే ముసాయిదా బిల్లు రేపు చట్టం అయితే దాని లక్ష్యం ఏంటంటే ధరణి సమస్యల పరిష్కారము, భూమి ఉన్న వాళ్ళందరూ రికార్డుకి ఎక్కాలి, రికార్డులో ఉన్న తప్పులు సవరించాలి, అందుకు అనుగుణంగా ఈ చట్టం చేయాలనేది ఒక ప్రధానమైన ఉద్దేశం. ఇక రెండవ ఉద్దేశం ఏంటంటే కొన్ని కొత్త మార్పులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ కొద్ది పథకాలు తీసుకొచ్చింది. ఆ పథకాల కింద మనం ఇక్కడ కొన్ని అమలు చేయాలంటే చట్టంలో మార్పులు కావాలి. ఉదాహరణకి ప్రతి భూకమ్మతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య, దానికి చట్టం కావాలి. గ్రామాల్లో ఉన్న నివాస స్థలాలు సర్వే చేయాలి, దానికి ఒక చట్టం కావాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ముసాయిదా బిల్లు ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం. దాదాపు ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టంతో భారీగా మార్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అసలు ఈ ధరణి పూర్తిగా రద్దే అవకాశం ఉందా? అంటే మరి ఇంతకుముందున్న పాత పుస్తకాలు ఏమయ్యే అవకాశం? కొత్త చట్టం రాగానే ఇప్పుడే ఉన్న ధరణి ఏమైపోతుంది, లేదా ఇప్పటిదాకా రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలను రద్దయిపోతాయా? ఈ అనుమానం చాలా మందిలో ఉంది. ఇది మనకు కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే గందరగోళం ఉంటే మంచిది కాదు. ఎప్పుడైనా సరే ఒక కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చినప్పుడు ప్రతిసారి కొత్తగా రికార్డు తయారు చేసుకున్నాం. అది 1936లో వచ్చిన ఆర్ఓఆర్ చట్టం కావచ్చు, 48లో వచ్చిన చట్టం కావచ్చు. 48లో వచ్చిన చట్టం కిందనే కాసరా పానీ తయారైంది. 71లో ఆర్ఓఆర్ చట్టం కింద 1B తయారైంది. కానీ 2020లో ఆర్ఓఆర్ చట్టం వచ్చినప్పుడు కొత్తగా ఆర్ఓఆర్ తయారు కాలే. 71 చట్టం కింద తయారైన 1Bనే ధరణి కింద ప్రకటన చేసుకున్నాం, కొత్త ఆర్ఓఆర్ తయారు చేయలేదు. ఇప్పుడు 2024 చట్టం రాబోతుంది. ఇది వస్తే ఏమవుతుంది? కొత్తగా ఆర్ఓఆర్ తయారవుతుందా? అంటే ధరణి పోయి భూమాత వస్తుంది అంటున్నారు కదా.
ఈ చట్టం ముసాయిదా కనుక మీరు ఒకసారి చదివితే మొదట్లోనే ఉంటుంది. సెక్షన్ 4లో స్పష్టంగా ఒక 3 మాటలు రాసుంటాయి. ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే, కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చిన తర్వాత 3 రకాల పనులు ప్రభుత్వం చేయాలి. ఒకటి, ఇప్పటికే ఏదైతే ధరణి రూపకంగా ఆర్ఓఆర్ రికార్డు ఉందో ఆ ఆర్ఓఆర్ రికార్డు ఈ చట్టం కింద కూడా ఆర్ఓఆర్ రికార్డుగానే పరిగణించబడుతుంది. కానీ అందులో ఉన్న తప్పొప్పులను సవరించడానికి అధికారాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఏదైతే తహసీల్దార్ స్థాయి నుంచి సీసీఎల్ఏ స్థాయి వరకు ధరణిలో సవరణలు జరుగుతున్నాయో అవి కొనసాగుతాయి. ఒకటి. ఇక రెండవది ఏంటంటే, ప్రభుత్వం కొత్తగా ఒక ఆర్ఓఆర్ రికార్డు తయారు చేసుకోవడానికి కూడా ఇందులో సెక్షన్ ఉంది. ఈ చట్టం ఏమంటుందంటే, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే చేసి ఆ రీసర్వే రికార్డు ఆధారంగా కొత్త ఆర్ఓఆర్ తయారు చేసుకోవాలని ఉంటుంది. ఇక మూడవది, ఇప్పటి వరకు ధరణికి ఎక్కని భూములు కూడా ఉన్నాయి. 10-18 లక్షల ఎకరాలకు పైగా భూమి ఇంకా ధరణికి ఎక్కలేదు పార్ట్ బి పేరుతోటి. ఈ చట్టం ఏమంటుందంటే, ధరణికి ఎక్కని భూములను కూడా ధరణికి ఎక్కించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే, ధరణిలో ఉన్న ఆర్ఓఆర్ కొనసాగుతాయి, ఆ తప్పొప్పులను సవరిస్తారు, ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ రికార్డు కూడా తయారు చేస్తుంది. కొత్త తయారు చేసిన తర్వాత ఇది పాతది పోతుంది, కొత్తది వస్తుంది. ఈ సర్వే చేసి కొత్త ఆర్ఓఆర్ తయారయ్యేంత వరకు ఇది కొనసాగుతుంది. ఇక పాస్ పుస్తకాలు ఏమవుతాయంటే, పాస్ పుస్తకాలు కొనసాగుతాయి. ఇప్పుడు ఏవైతే చట్టబద్ధంగా ఉన్నాయో, ఒకవేళ తప్పుగా పాస్బుక్లు వచ్చినాయి ధరణిలో సవరణ చేస్తే ఆ మేరకు రద్దు అవుతాయి తప్ప మిగతా పాస్ పుస్తకాలు చెల్లుబాటు అవుతాయి. రేపు రీసర్వే అయ్యి కొత్త రికార్డు తయారైన తర్వాత ప్రభుత్వం కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి కొత్తగా పాస్ పుస్తకాలు ఇస్తుంది. ఇప్పటికిప్పుడు పాస్ పుస్తకాలు మాయం కావు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే ఈ సాదా బైనామాలు. వీటికి సంబంధించి క్రమబద్ధీకరణ చేస్తారా? ఇది ఎంతో కాలం నుంచి రైతులు ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన అంశం. 9,24,000 మంది దాదాపుగా 2020 సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలలలో సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ దరఖాస్తులకు మోక్షం కలగలేదు. ఎందుకు మోక్షం కలగలేదు అంటే, ఈ సాదా బైనామా పరిష్కారం చేయటానికి దరఖాస్తులు అయితే తీసుకున్నారు కానీ కొత్త చట్టంలో నిబంధన పెట్టడం ప్రభుత్వం చేయలేదు. మరి చట్టంలోనే సాదా బైనామా క్రమబద్ధీకరణ ఎట్లా చేస్తారో నిబంధన లేనప్పుడు ఏ ప్రొవిజన్ ప్రకారం చేస్తారు, చేయడానికి వీలు లేదని చెప్పి గౌరవ హైకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించే ప్రయత్నం చేయలే. చట్టం సవరణ జరగలేదు కాబట్టి దరఖాస్తులన్నీ నిలిచిపోయినాయి. ఇప్పుడు ఈ ముసాయిదా చట్టంలో సెక్షన్ 6లో స్పష్టమైన నిబంధన ఏంటంటే, ఏవైతే ఇప్పటికే వచ్చిన 9 లక్షల పైచీలకు దరఖాస్తులు ఉన్నాయో ఆ దరఖాస్తులని ఈ చట్టం కిందనే తీసుకున్న వాటిగా పరిగణిస్తూ వాటిని పరిష్కారం చేయాలని చెప్తుంది. ఎవరు పరిష్కారం చేయాలి? నిన్న మొన్నటి వరకు ఉన్న సర్క్యులర్ ప్రకారం అయితే కలెక్టరు, ఆయనకు తీరిక లేక చాలా దరఖాస్తులు పక్కన పడిపోయినాయి. అధికారం ఇప్పుడు ఇచ్చినా చేయలేని పరిస్థితి. ఈ ముసాయిదా చట్టం సాదా బైనామా క్రమబద్ధీకరణ చేసే అధికారాన్ని ఆర్డీఓలకు ఇస్తుంది. కలెక్టర్ లెవెల్ కాకుండా ఆర్డీఓలు చేయమని చెప్తుంది. ఇక మూడో అంశం ఏంటంటే, ఆ క్రమబద్ధీకరణ ప్రాసెస్ కూడా ఉంది. ఇంత మునుపులాగా విచారణ చేసి అర్హత ఉన్న వాళ్ళకి సర్టిఫికెట్లు వస్తాయి, మిగతాయి తిరస్కరిస్తారు. ఏదైతేనేమి ఈ ముసాయిదా చట్టం అయితే 9 లక్షల దరఖాస్తులు పరిష్కారం తప్పకుండా అవుతాయి. ప్రస్తుతం చాలామంది రైతులు ఎదుర్కొనే మరో ముఖ్యమైన సమస్య భూమి రికార్డులో తప్పులు ఉండడం. వాటికి సంబంధించిన సవరణలకు ఎలాంటి అప్పీల్ వ్యవస్థ ఉంటుందంటారు? ముఖ్యంగా ఆర్ఓఆర్ ధరణి రికార్డులో తప్పులకి 3-4 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఈ రోజున తయారై ఉన్న ఏదైతే ఆర్ఓఆర్ ధరణి పేరుతున్న రికార్డు సవరణకి ఈ చట్టంలో ఉన్న సెక్షన్ 4 ప్రకారం ఒక ప్రిస్క్రైబ్డ్ అధికారి పరిష్కారం చేయొచ్చు అని ఉంది. ఎవరా ప్రిస్క్రైబ్డ్ అధికారి అనేది రూల్స్లో వస్తుంది. ఒక అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే తహసీల్దార్ లెవెల్ నుంచి కలెక్టర్ దాకా పరిష్కారం చేస్తున్నారో ఆ మేరకే ఆర్ఓఆర్ రికార్డులో ధరణిలో ఉన్న తప్పులు సవరణ జరిగిపోతుంది. ఇక రెండోది, ఈ రాబోయే రోజుల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏవైతే మ్యూటేషన్లు జరుగుతాయో, అంటే మళ్ళీ భాగ పంపకాల ద్వారానో వారసత్వంగానో రకరకాలుగా భూమి మీద హక్కులు సంక్రమించినప్పుడు తహసీల్దారో ఆర్డీఓనో మ్యూటేషన్ చేస్తాడు. ఆ మ్యూటేషన్ మీద తప్పులు ఉంటాయి. మ్యూటేషన్ తప్పుగా జరిగితే ఫస్ట్ అప్పీలు అడిషనల్ కలెక్టర్ చేసుకోవచ్చు, రెండో అప్పీలు సీసీఎల్ఏకి ఉంటుంది. ఆ ఇద్దరి పైన గవర్నమెంట్ దగ్గర రివిజన్ పవర్స్ కూడా ఉంటాయి. ఇది రెండోది. ఇక మూడో అంశం ఏంటంటే, టెంపరీ భూధార్ కార్డు ఇవ్వాలి అని చెప్పి ఈ చట్టంలో ఒక నియమం ఉంది. టెంపరీ భూధార్ కార్డు, పర్మనెంట్ భూధార్ కార్డు, వాటి గురించి మళ్ళీ చర్చించుకుందాం. కానీ ఇప్పుడు ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, టెంపరీ భూధార్ కార్డు ఇవ్వాల్సి వచ్చినప్పుడు భూమి రికార్డులన్నింటినీ వెరిఫై చేసి అన్ని సక్రమంగా ఉంటేనే టెంపరీ భూధార్ కార్డు ఇవ్వాల్సి వస్తుంది. అంటే అప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ ఒక రకమైన భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుంది. అప్పుడు కూడా సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ 3 పద్ధతులు ఒకసారి జరిగిన ఆర్ఓఆర్కి ఇప్పుడు సర్క్యులర్ ప్రకారం కొనసాగుతుంది. కొత్తగా జరిగే మ్యూటేషన్స్కి అప్పీలు రివిజన్ ఉంటుంది.
టెంపరీ భూదారు ఇచ్చే క్రమంలో కూడా భూ సమస్యల పరిష్కారానికి ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తుంది. కోర్టు మెట్లు ఎక్కకుండానే రెవెన్యూ రికార్డులో ఉన్న పొరపాట్లని రెవెన్యూ అధికారులే సవరించే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తుంది. ప్రభుత్వం భూదార్ కార్డు ఇస్తామని ముసాయిదాలో ఉంది. మరి వీటికి సంబంధించి ఎలా జారీ చేస్తారు? శరత్ గారు, మనం చాలా సందర్భాలలో భూమి హక్కుల ప్రస్తావన చేసుకున్నప్పుడు ఒక మాట అంటుంటాం. అన్నిటికంటే భూమి యొక్క హక్కుని, భూమి హక్కు స్పష్టంగా తేలాలంటే హద్దులు స్పష్టంగా ఉండాలి అని. ఒక సర్వే నెంబర్ చెప్తే ఆ సర్వే నెంబర్ చెప్తే దాని హద్దులను ఎవరైనా ఇదే హద్దులని చెప్పేలాగా ఉండాలి అని. ఈ రోజున మన రాష్ట్రంలో అట్లున్నాయా? ఇప్పుడు మనం నా గ్రామం ఉంది, వరంగల్ జిల్లాలో మా ఊరు ఉంది. మా ఊళ్ళో నా సర్వే నెంబర్ 3 అని చెప్పాను అనుకోండి. ఈ సర్వే నెంబర్ 3 అంటే నేను ఇది 3 అంటాను. సర్వేర్ వచ్చి సార్ ఇది 3 కాదు సార్, ఆ పక్కన 3 ఉంది, ఇది 4 సార్ అంటాడు. జిల్లా సర్వేని అడిగితే కొంత ఇటు కాదు సార్, కొంత 3లో ఉంది, కొంత 4లో ఉంది. అంటే ఈ రోజున ల్యాండ్కి ఒక స్పష్టమైన ఐడెంటిటీ లేదు. ఇప్పుడు మన కార్యాలయానికి మీరు ఎవరైనా రావాలని చెప్తే, ఇప్పుడు మీరంటే తరచుగా నా ఆఫీస్కి వస్తారు కాబట్టి ఎవరు అడగకుండా వస్తారు. ఎప్పుడు మన ఆఫీస్కి రాని వాళ్ళకు కూడా ఇక్కడ రావాలంటే గూగుల్లో ఒక లొకేషన్ ఇచ్చేస్తే ఇక్కడికి వాళ్ళు చేరుకునే పద్ధతి ఉంది. అట్లా నేను సర్వే నెంబర్ చెప్తే మీరు ల్యాండ్ని గుర్తుపట్టగలుగుతారా? ఈ సమస్య తీరాలి అంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నమాట, ప్రతి భూకమతానికి దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి. ఫలానా భూమి నెంబరు అని చెప్తే ఇక దేశంలో అదొకటే ఉంటుంది కమతం. ఇప్పుడు సర్వే నెంబర్ 4 అంటే ఊరికి ఒక సర్వే నెంబర్ 4 ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా రాబోయే విధానంలో ఏమవుతుందంటే ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తే అది తప్పేది ఉండదు. మీకు అంతదాకెందుకు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి ఏదైనా ఒక ప్లేస్ని సెలెక్ట్ చేయండి. దాని మీద మీరు ఎంటర్ కొడితే దాని కింద ఒక యూనిక్ నంబర్ చూపిస్తుంటుంది, గూగుల్ వాడిచ్చిన నంబరు. గూగుల్ మ్యాప్లో కూడా ఒక ప్రత్యేకమైన నంబర్ ఉంటుంది. ఎట్లయితే ఇప్పుడు ఆ గూగుల్ మ్యాప్లో ప్రతి స్థలానికి ఒక ప్రత్యేకమైన నంబర్ ఉందో, రాబోయే రోజులలో ప్రతి భూకమతానికి ప్రత్యేకమైన నంబర్ ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలుగా చెప్తుంది. ఈసారి బడ్జెట్లో కూడా పెట్టింది. దాన్నే యుఎల్ పిన్ అంటారు. మన దీని గురించి కూడా ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ పేరుతోటి. గత బడ్జెట్లో కూడా కేంద్రం ప్రకటన చేస్తూ దాన్ని యుఎల్ పిన్ అని అనండి, లేదా భూధార్ లేదా భూ ఆధార్. అంటే మనిషికి ఆధార్ ఎట్లా ఉంటుందో భూమికి కూడా ఒక భూధార్ నంబర్ ఇవ్వాలి, ఆ రైతుకి భూధార్ కార్డు ఇవ్వాలి అని కేంద్రం చెప్తుంది. ఇది ఎందుకు ఇవ్వాలి అంటే, ఒకటి ఇప్పటిదాకా చెప్పుకున్న సమస్య తీరుతుంది. ఇక అన్నిటికంటే ప్రధానమైనది, ఈ రోజున భూమికి సంబంధించి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన వివరాలు ఉంటాయి. ఇదే భూమికి మనం రెవెన్యూ వారి దగ్గర ఒక రకమైన వివరాలు ఉన్నాయి, ఈ భూమి బ్యాంకు వాళ్ళ దగ్గర ఇంకో రికార్డు ఉంటుంది, కోర్టుకు సంబంధించి ఇంకో కాగితాలు ఉంటాయి. ఈ భూమికి ఇన్ని చోట్ల రికార్డు ఉన్నప్పుడు ఈ ఇన్ని రికార్డులను ఒక చోటుకు తేవాలి అంటే, సింక్రనైజ్ జరగాలి అంటే, ఎప్పుడైతే ప్రతి భూమికి ఒక ప్రత్యేక నంబర్ ఇస్తారో డేటా ఆటోమేటిక్గా సింక్రనైజ్ అవుతుంది. ఎందుకంటున్నాను, ఇప్పుడు మీరు చూడండి, మనకు ఆధార్ కార్డు ఉంది. మీరు సిమ్ కార్డు ఇచ్చినప్పుడు ఆధార్ నెంబర్ చెప్తారు. బ్యాంకులో లోన్ కోసం పోతే వాడు ఆధార్ అడిగితే చెప్తాడు. పన్ను కట్టినప్పుడు ఆధార్ నెంబర్ చెప్తారు. మీ ఆధార్ నెంబర్ టైప్ కొట్టగానే మీ ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు వస్తాయి, మీ బ్యాంకు లోన్ల వివరాలు వస్తాయి, మీ దగ్గర ఏమేమి సిమ్ములు ఉన్నాయో వస్తాయి, మీ ఆస్తులు అన్నీ వచ్చేస్తాయి. రేపొద్దున భూధార్ కనుక ఉంటే ఒక్క భూధార్ నెంబర్ కొట్టగానే ఆ భూమి చరిత్ర అంతా ఒక చోట చూడడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల సమస్యలు తీరుతాయి. ఈ కారణాలతోటి ప్రభుత్వం ఆ మాట చెప్తుంది, నిధులు కూడా కేంద్రం ఇస్తామంటుంది. కానీ అలా భూధార్ ఇవ్వాలి అంటే చట్టంలో ఒక వెసులుబాటు ఉండాలి, దానికి ఒక చట్ట నిబంధన ఉండాలి కదా. అందుకోసమే ఈ ముసాయిదా చట్టంలో కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య భూదారు ఇవ్వటం కోసం నిబంధన పెట్టడం జరిగింది. ఒకసారి ప్రతి కమతానికి భూదారు ఇచ్చిన తర్వాత రైతులకు ఆ భూదారు ఆధారంగా పట్టాదారు పాస్బుక్ టైటిల్తో పాటు భూదారు కార్డు కూడా రాబోతుంది. ఇప్పుడు ఆబాదీ భూములకు కూడా హక్కుల రికార్డు ఉంటుందని ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. ఇంటి స్థలాలను కూడా ఏ విధంగా సర్వే చేస్తారు? దాదాపుగా దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా వ్యవసాయ భూములకు రికార్డు సరిగా ఉంది, కానీ ఇంటి స్థలాలకు రికార్డు అంటే గ్రామాలకు రికార్డు సరిగా లేదు. ఏవైతే నివాస స్థలాల కోసం ఏర్పాటు చేసిన ప్రదేశం ఉంటుందో దాన్నే మనం గ్రామకంఠం, ఆబాది, గ్రామనత్తం రకరకాల పేర్లతో పిలుస్తుంటాం దాన్ని. తెలంగాణలో ఎక్కువగా దాన్ని ఆబాది ప్రాంతం అంటాం. ఈ ఆబాదీలలో మనకి ఇంటి స్థలం ఉన్నా కానీ గ్రామ పంచాయతీకి పన్ను కట్టినప్పుడు గ్రామ పంచాయతీ పన్నుల రికార్డు ఉంది, కానీ ఆ భూమికి హక్కుల రికార్డు లేదు. అదే మీరు వ్యవసాయ భూమి తీసుకోండి, దానికి సర్వేర్ సెటిల్మెంట్ రికార్డు ఉంటుంది, సేతువారు ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా పహానీ రికార్డులు ఉంటాయి, ఆర్ఓఆర్ రికార్డులు ఉన్నాయి, కాసరా ఉంది, 1B ఉంది, ఇప్పుడు ధరణి ఉంది, రాబోయే రోజుల్లో ఇంకో కొత్త రికార్డు వస్తుంది. కానీ ఇంటి స్థలాలకు అట్లాంటి రికార్డు ఏదీ లేదు. లేకపోగా నిన్న మొన్నటి దాకా ఆబాదీ భూములన్నీ ప్రభుత్వ భూములే అని చెప్పింది ప్రభుత్వం. అంటే మీకు ఆబాదీలో కనుక ఇంటి స్థలం ఉంటే అమ్మకాన్ని కొనుగోలు కూడా రిజిస్ట్రేషన్ కూడా అయ్యేటి కాదు. ఇంటి నెంబర్లు పెట్టుకొని ఇల్లుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, కానీ ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ కూడా జరిగేటి కాదు. సంవత్సరం 2 సంవత్సరాల క్రితం గౌరవ హైకోర్టు తీర్పులు ఇస్తూ గ్రామకంఠము లేదా ఆబాది అంటే ప్రభుత్వ భూమి కాదు, గ్రామకంఠం లేదా ఆబాది అంటే
ఇల్లు నిర్మాణం చేసుకోవడం కోసం కేటాయించబడిన ప్రాంతం అని మాత్రమే అర్థం వస్తుంది. ఎవరికైనా ఆబాదుల స్థలం ఉంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళది పట్టా భూములుగానే పరిగణించాలి చెప్పినా సరే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రెండోది, ఇప్పుడు నాకు మా ఊళ్ళో ఇంటి స్థలం ఉంది. ఇప్పుడు కూడా ఒక 500 గజాల స్థలం ఉన్నది, మా నాన్న పేరుతో ఉన్నది. ఇప్పుడు ఆ స్థలాన్ని నేను అమ్ముకోవాలనుకుంటే కాగితం ఏముంది? నేను బ్యాంకులో వెళ్ళి కుదవబెట్టుకోవాలంటే నాకు కాగితం ఎక్కడుంది? ఈ చిక్కులు ఉండటం బయటపడాలి అంటే ఏదో ఒక రికార్డు ఉండాలి. అంతేకాకుండా ఒక ఆర్థికవేత్త భారతదేశం గురించి ఏమంటారంటే, భారతదేశంలో అందరికీ ఆస్తులు ఉన్నాయి, కానీ దానంటిని సంపదగా మార్చుకోలేకపోవటం వల్లే చాలామంది పేదరికంలో ఉన్నాడు అంటాడు. దానికి లోతైన అర్థం ఉంది. అంటే ఈ రోజున ఎక్కువ శాతం మందికి ఎంతో కొంత భూమి ఉంది, వ్యవసాయ భూమి, కనీసం ఇంటి స్థలం అన్నా ఉంది, ఒక గుంట ఇంటి స్థలం అన్నా ఉంది. అసలు వ్యవసాయ భూమి లేదా అసలు ఇంటి స్థలం లేని వాళ్ళు ఒక 14 నుంచి 20% మంది ఉంటారు. మిగతా 80% మంది జనాభాకి ఎంతో కొంత ఇంటి స్థలమో వ్యవసాయ భూమి ఉంది. అయినా కానీ వాళ్ళకున్న ఇంటి స్థలానికో వాళ్ళకున్న వ్యవసాయ భూమికో సరి అయిన కాగితాలు లేకపోవటం వల్ల దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. అంటే రేపు పొద్దున పోయి బ్యాంకులో కుదరబెట్టుకొని 4 రూపాయలు అప్పు తెచ్చుకొని ఖర్చుకు వాడుకోవటమో, లేదా ఇంకేదైనా వ్యాపారం ఇంకేదో చేసుకోవటమో, లేదా అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవటానికి. నాకు అత్యవసరం అమ్ముకోవాలంటే కాగితం లేకపోతే నేను ఎట్లా అమ్ముకుంటా? లేదా ప్రభుత్వం ఇస్తున్న లబ్ధిని పొందాలంటే రైతు బంధును, రైతు భరోసానో, లేదా రైతు బీమానో, లేకపోతే పంట రుణమాఫీలో జరగాలంటే కూడా నాకున్న భూమికి కాగితాలు ఉండాలి. ఈ రోజున కనుక భారతదేశంలో ఉన్న భూములకి, ఎవరికున్న భూమి వాళ్ళకి సరైన కాగితాలు ఇవ్వగలిగితే లక్షల కోట్ల సంపద సృష్టించవచ్చు ఈ దేశంలో అని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఇప్పుడు మన గ్రామ కంటాల విషయానికి ఆబాదులకి తీసుకుంటే తెలంగాణలో దాదాపుగా ఒక 11,000 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 11,000 రెవెన్యూ గ్రామాలలో ఉన్న ఆబాదులకి కనుక మనం రికార్డు ఇవ్వగలిగితే ఎంత ఆర్థికంగా మేలు జరుగుతుందో మనం ఆలోచించాలి ఒకసారి. ఇక రెండవది, ప్రభుత్వానికి కూడా పని సులువవుతుంది. పన్ను వసూలు చేయడం సులభమవుతుంది. ప్లానింగ్, గ్రామ పంచాయతీ రోడ్లు వేయడానికో లేకపోతే ఇంకేదో డెవలప్మెంట్ చేయడానికో మొత్తం ఆ గ్రామానికి సంబంధించిన పూర్తి రికార్డు కనుక అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది, ఆ ఇంటి స్థలాలు ఉన్న యజమానులకి మేలు జరుగుతుంది. అందుకోసమే 2021లో ఒక 3 ఏళ్ళు అవుతుంది, కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. మనం ఆ స్కీమ్ గురించి కూడా ఇంతకు ముందు నెలతల్లి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. స్వమిత్వ పేరుతోటి సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీస్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ అండ్ మ్యాపింగ్ ఇన్ విలేజ్ ఏరియాస్ పేరుతోటి స్వమిత్వ షార్ట్ ఫామ్. దాన్ని భారతదేశంలో ఉన్న 7 లక్షల పైచిలుకు గ్రామాలలో సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, రెవెన్యూ శాఖలు కలిసి అన్ని భూములని సర్వే చేసి ప్రతి ఇంటి స్థలానికి ఆస్తి కార్డులు ఇవ్వాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. 4 ఏళ్ల పరిధిలో 7 లక్షల పైచిలుకు గ్రామాల్లో ఈ సర్వే జరగాలి. ఇప్పటికే 4 రాష్ట్రాల్లో పైలట్ కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు 9-10 రాష్ట్రాలలో ఇది అమలు జరుగుతుంది. 1,00,000 గ్రామాలలో ఇది ఏదో ఒక దశలో అమల్లో ఉంది. తెలంగాణలో ఇంకా ఆ ప్రాజెక్ట్ మనం మొదలు పెట్టలేదు. పైలట్ అన్ని కొంత అడవుడి జరిగింది 2-3 గ్రామాలలో, అది అక్కడే నిలిచిపోయి ఉంది. రేపొద్దున ఈ 11,000 గ్రామాలలో గనక ఆబాదీల సర్వే జరగాలి అంటే ముందుగా కావాల్సింది ఆ ఆబాదీ సర్వే చేసి కార్డులు ఇవ్వడానికి చట్టంలో సెక్షన్ కావాలి. ఏ చట్ట ప్రకారం ఇవ్వాలి ఆస్తి కార్డు? ఇప్పుడు 6వ చట్ట ప్రకారం వ్యవసాయ భూముల కంటే పాస్బుక్ ఇస్తాం. ఆబాదులకు ఏం చేస్తారు? ధరణి వచ్చినప్పుడు కూడా చర్చ జరిగింది. ధరణి అగ్రికల్చర్ ఉంటుంది, ధరణి నాన్ అగ్రికల్చర్ ఉంటుంది అన్నారు. ధరణి అగ్రికల్చరే అందుబాటులోకి వచ్చింది, కానీ ధరణి నాన్ అగ్రికల్చర్ ఎప్పుడు అందుబాటులో రాలే. ఈ నేపథ్యంలో ముసాయిదా చట్టం ఏమంటుందంటే ఆబాదీ భూములకు సర్వే చేసి కొత్తగా వ్యవసాయ భూములతో పాటుగా ఆబాదీ భూములకి ప్రత్యేకమైన ఆర్ఓఆర్ రికార్డు తయారు చేయాలని చెప్తుంది. అంతేకాకుండా ఆబాదీ భూములకు కూడా భూదారు ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ భూదారు వస్తుందో ఈ ఆబాదీ భూములకు కూడా పట్టదారు పాస్ పుస్తకం వేరుగా ఇవ్వటం కానీ లేదా ప్రాపర్టీ కార్డు ఇవ్వటం కానీ చేయాలని చెప్తుంది. సో ఈ ముసాయిదా చట్టం అయితే 11,000 గ్రామాలలో ఇంటి స్థలాలు కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి ఒక ఆధారం ఏర్పడుతుంది వాళ్ళ భూమికి సంబంధించి. వాటిని వినియోగించుకోవడానికి ఈ చట్టంలో అవకాశం. ఆల్రెడీ ఉన్న పాత ఆర్ఓఆర్ చట్టానికి ఇప్పుడు కొత్తగా ముసాయిదాకు ఉన్న వ్యత్యాసాలు ఏంటి? 2020లో వచ్చిన చట్టాన్ని 2024లో రాబోతున్న చట్టాన్ని పోల్చుకొని చూస్తే చాలా వ్యత్యాసాలు వస్తాయి. ఎందుకంటే 2020లో ఉన్న లోపాలను సవరించడంతో పాటుగా రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకుని వస్తున్న చట్టం ఇది. ఒకసారి మనందరం అర్థం చేసుకోవాల్సిందంటే ఇదేదో 20లో వచ్చిన చట్టం రద్దు చేసి కొత్త చట్టం తేవడం మాత్రమే కాదు. గడిచిన 70-80 ఏళ్ళ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వస్తున్న చట్టం. కేవలం గడిచిన 4 ఏళ్ళ అనుభవం కాదు. నేను మొదట్లోనే మీకు చెప్పిన
తెలంగాణ రాష్ట్రంలో 1936 నుంచి 66 చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటి అమలు ఏ విధంగా ఉంది చూసుకుంటూ కొత్త చట్టం రాబోతుంది. రాబోయే 10-20 ఏళ్ళకి ఎట్లాంటి అవసరాలు ఉండబోతున్నాయి 66కు సంబంధించి వాటిని దృష్టిలో పెట్టుకొని మన చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, పక్క రాష్ట్రం 66 రికార్డు కేవలం తెలంగాణలో కాదు, అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంగా 66 ఉంది. అక్కడి నుంచి నేర్చుకున్నది ఏమైనా ఉందా వాటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రత్యేక పరిస్థితులు, ఇక్కడ భూముల రకాలు, ఇక్కడ భూముల చరిత్రను దృష్టిలో పెట్టుకొని వస్తున్న చట్టం. ఏమున్నాయి ప్రధానమైన తేడాలు కనుక మనం 2020 చట్టంతో పోలిస్తే? ఒకటి, ఇప్పటిదాకా 2020 చట్టంలో రికార్డు సవరించడానికి ఏ సెక్షను లేదు. అంటే చట్టంలో వెసులుబాటు లేకుండానే ధరణిలు సవరణ జరిగిపోతూ వస్తున్నాయి. కొత్త చట్టం వస్తే 24 చట్టం వస్తే ధరణి సవరణలకు 6 సవరణకు చట్టబద్ధత ఏర్పడుతుంది. 2, ఇప్పటికీ 6 ఎక్కని భూములని 6 ఎక్కించడానికి దీంట్లో ఒక వెసులుబాటు వస్తుంది. 3వది, రెవెన్యూ రికార్డులు ధరణి 6 రికార్డుల సవరణకి కోర్టు మెట్లు ఎక్కకుండా ఈ చట్ట పరిధిలోనే అప్పీలు రివిజన్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. సాదా బైనామా క్రమబద్ధీకరణ ఆ చట్టంలో లేదు, ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది 9 లక్షల దరఖాస్తుల పరిష్కారం చేయటం కోసం. ఈ చట్టంలో పాస్ పుస్తకం టైటిల్ డీడ్తో పాటుగా భూధార్ కార్డు ఇవ్వడానికి ఈ చట్టం ఒక అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా ఆబాది భూములకి మొట్టమొదటిసారిగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఆబాది భూములు కూడా రికార్డు తయారు చేయడానికి అవకాశం కల్పిస్తారు. నిన్న మొన్నటిదాకా విలేజ్ అకౌంట్ పహానీలో రాయడానికి అవకాశం లేకుండా ఉండే. కొత్త చట్టం అమల్లోకి వస్తే పహానీ ఇతర రెవెన్యూ విలేజ్ అకౌంట్స్ కూడా రాయటానికి ఈ చట్టం లింక్ కల్పిస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఏవైతే భూమి సమస్యలు ఉన్నాయో, ఏవైతే రికార్డు సమస్యలు ఉన్నాయో అవి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వీలైనంత కింద లెవెల్లోనే, తహసీల్దార్ లెవెల్లోనో లేకపోతే ఆర్డీఓ లెవెల్లోనో జేసీ లెవెల్లోనో పరిష్కారం అయ్యేలాగా ఈ చట్టంలో అవకాశాలు ఉన్నాయి. మరొక మార్పు ఏంటంటే మ్యూటేషన్ చేసే అధికారాన్ని ఇటు తహసీల్దార్కు అటు ఆర్డీఓకి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు 2020 చట్టం ఏదైతే అమల్లో ఉందో ఆ చట్టంలో కొన్ని రకాలుగా భూమి హక్కులు వచ్చినప్పుడు మ్యూటేషన్ చేసే అవకాశం లేదు. నాకు 13B ఇంతకు మునిపే ఉంది, లేదా 3080 సర్టిఫికెట్ ఉంది, ఓఆర్సీ ఉంది, లేదా సేల్ సర్టిఫికెట్ ఉంది, లేదా నాకు అసైన్మెంట్ భూమి రెగ్యులరైజ్ అయింది, వీటన్నిటికీ మ్యూటేషన్ చేస్తానికి 2020 చట్టంలో అవకాశం లేకుండా ఉండే. ఈ 2024 చట్టంలో వీటన్నిటిని మ్యూటేషన్ చేయడానికి కూడా అవకాశం కల్పిస్తాయి. ఇవి ప్రధానమైన తేడాలు 2020కి 2024 ముసాయిదాకి. అందరూ ఎదురు చూస్తున్న ఈ ముసాయిదా ఎప్పుడు చట్టం అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడున్న ఈ ముసాయిదాలోని కీలక అంశాలేంటి? అంటే ఈ ముసాయిదా ఇప్పుడు ప్రజల అభిప్రాయం కోసం పెట్టడం జరిగింది. ఒక మంచి పరిణామం ఏంటంటే ఎవరి కోసం చట్టం వస్తుందో వాళ్ళు చర్చించే మంచి అవకాశం దొరికింది. 21 రోజుల వ్యవధి ఇచ్చింది ప్రభుత్వం. ఈ నెల 23 వరకు ఈ ముసాయిదా మీద ఎవరు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చినా ప్రభుత్వం స్వీకరిస్తానని చెప్పింది. అందుకోసం సిసిఎల్ఏ కార్యాలయం అడ్రస్ ఇచ్చారు, పోస్టులో పంపొచ్చు, రాతపూర్వకంగా పంపొచ్చు, ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు, ఎవరైనా ఆ మెయిల్కి పంపించడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన సలహాలు సూచనల ఆధారంగా ముసాయిదాలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. ఆ మార్చిన ముసాయిదా మళ్ళీ క్యాబినెట్కి వెళ్ళాల్సి ఉంటుంది. క్యాబినెట్ అప్రూవల్ తర్వాత మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలి. అది అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆమోదం పొందిన తర్వాత అప్పుడు గవర్నర్ ఆమోదం తర్వాతనే చట్టరూపం అవుతుంది. బహుశా ఇంకెంత లేదన్నా ఒక 2-3 నెలల సమయం పట్టవచ్చు. ప్రభుత్వం ఇంకా తొందరగా చేయాలనుకుంటే అసెంబ్లీ ప్రత్యేకంగా పిలిచి కూడా తొందరగా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రక్రియ అంతా దాటుకొని చట్టం అయితే అప్పుడు ఇది అమల్లోకి వచ్చినట్టు కింద లెక్క. సునీల్ గారు, ఇప్పుడు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఈ కొత్త 6 చట్టానికి సంబంధించి అసెంబ్లీలో ప్రకటన చేశారు. స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి అంటే ఈ ముసాయిదాకు సంబంధించి ప్రజలు ఎవరైనా సరే తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చు అని ప్రకటించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు ఈ చర్చలు ఉంచడానికి గల కారణం ఏంటండి? అంటే ఎప్పుడైనా ఒక చట్టం చేస్తే ఇట్లనే జరగాలి. నేను ఒక లా స్టూడెంట్గా 20 సంవత్సరాలుగా చట్టాల మీద పనిచేస్తున్న వ్యక్తిగా మేము పాఠాలు నేర్చుకున్నది ఏంటంటే చట్టాలు ఎట్లా తయారవుతాయంటే చట్టం తయారు చేసేటప్పుడు విస్తృతమైన చర్చ జరిగి అభిప్రాయాల ఆధారంగా చట్టసభలు చట్టాలు చేస్తాను చదువుకుంటాం. కానీ అట్లా నిజంగా జరిగిన సందర్భం చాలా కొద్దిగానే ఉన్నాయి. ఈ మధ్యకాలం లేవు. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రుణ అర్హత కార్డు కౌలుదారుల కోసం 2011లో ఒక ముసాయిదా చట్టం వచ్చింది. అప్పుడు ఇలాంటి ప్రక్రియ జరిగింది. అప్పుడు రఘువీరారెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. వారు ఉన్నప్పుడు ఈ చట్టాన్ని, అప్పుడు కూడా నేను అందులో భాగస్వామిగా ఉన్నాను ఆ చట్టం తయారీలో, గ్రామస్థాయి దాకా దాన్ని తీసుకెళ్ళి చర్చించి అసెంబ్లీ చట్టం చేసింది. ఆ తర్వాత ఎస్హెచ్జి కౌలు చట్టం ఒకటి వచ్చింది, అది అసెంబ్లీ ఆమోదించింది. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అప్పుడు సెక్రటరీగా పనిచేస్తుండే, బాగా గుర్తుంది. వారితో కలిసి చాలా కసరత్తు చేసి స్టడీస్ చేసి ఒక ముసాయిదా రూపొందించి చాలామంది కన్సల్టేషన్ తర్వాతనే అసెంబ్లీకి వెళ్ళింది. ఆ చట్టాన్ని కూడా అసెంబ్లీ ఆమోదించింది. పార్లమెంట్లో మీరు చూస్తే కనుక అటవీ హక్కుల చట్టం కానీ, భూసేకరణ చట్టం కానీ,
సమాచార హక్కు చట్టం కానీ, విద్యా హక్కు చట్టం కానీ, ఇవన్నీ కూడా అది చట్టసభకు పోకముందో పోయిన తర్వాతనో విస్తృతంగా ప్రజల్లో చర్చ జరిగి వచ్చింది. ఇప్పుడు ఇట్లా జరగడం చాలా సంతోషం. దీనివల్ల 2 లాభాలు ఉంటాయి. ఎవరి కోసమైతే చట్టం వస్తుందో వాళ్ళు సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది, మంచి సూచనలు వస్తాయి. రోగి కంటే ఎవరు రోగం గురించి వైద్యుడికి చెప్పగలుగుతారు, కాబట్టి ఇది అదే జరుగుతుంది. ఇక రెండవది, చట్టం రాకముందే చట్టం మీద అవగాహన పెరుగుతుంది. చట్టం మీద ఎంత అవగాహన పెరిగితే చట్టం అమలు అంత బాగా జరుగుతుంది. కాబట్టి ఇంత చర్చ జరగటం వల్ల ఇది చట్టం కాగానే అమలు చేయడం చాలా సులభం అవుతుంది. మంచి చట్టం రావడానికి దోహదపడుతుంది. చట్టం వచ్చిన తర్వాత అమలు సులభం అవుతుంది. ఈ ప్రక్రియ వల్ల నేను కోరుకునేదంటే ప్రతి చట్టం ఇట్లాగే రావాలి. ఏ చట్టం చేసే ముందైనా సరే ఓ నెల రోజుల పాటైనా ప్రజల్లో చర్చకు పెట్టి దాని ద్వారా ఇట్లా చట్టాలు తయారాలని కోరుకుంటున్నాను. అసలు ఈ కొత్తగా వచ్చే ఆర్ఓఆర్ చట్టంలో ఏముంది, ఈ ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రజాభిప్రాయ సేకరణకు ఎందుకు ఉంచారు అన్న విషయాల్ని చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి నెలతల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.